అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. జనవరి 3కు వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ లో ప్రీమియర్స్ వేశారు. ఆ షోకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ ను చూసేందుకు ఒక్కసారిగా ఫ్యాన్స్ పోటెత్తారు. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు కూడా థియేటర్ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్ పై కేసుని ఫైల్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు డిసెంబర్ 13న 14 రోజుల పాటు రిమాండ్ ను విధించారు నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ వచ్చినా కూడా మర్నాడు ఉదయం చంచల్గూడ నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల డిమాండ్ ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలో కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిపారు అల్లు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ అడ్వకేట్లు నాంపల్లి కోర్టులో సైతం రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దానిపై నాంపల్లి కోర్టు విచారణ జరిపి తాజాగా జనవరి 3కి వాయిదా వేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు గనక చూస్తే సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు కూడా వర్తించదు. బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతరం ఇచ్చిందన్న న్యాయవాది రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆ న్యాయవాది కోరారు. అయితే అల్లు అర్జున్ కేసును వ్యతిరేకంగా వాదిస్తున్న లాయర్ విషయానికొస్తే అల్లు అర్జున్ రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని, రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణమని, అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తాడని, అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు సహకరించడని, అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కూడా కొట్టేయాలని అన్నారు.